టీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం కారణంగా గుండెపోటుకు గురైన ఆయన ప్రస్తుతం అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో మెకానికల్ వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల న్యూరలాజికల్ నష్టం జరిగినట్లుగా పరీక్షల్లో తేలిందని వైద్యులు తెలిపారు. అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాల ప్రకారం మరో 72 గంటల తర్వాత న్యూరలాజికల్ రీఅసెస్మెంట్ నిర్వహించి ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరింత స్పష్టతనిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని, అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్లో నిపుణులైన క్రిటికల్ కేర్ వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తూనే చికిత్స అందిస్తోందని వెల్లడించారు. తీవ్రమైన పల్మనరీ ఎంబోలిజం కారణంగా ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడంతో రక్త ప్రసరణ వ్యవస్థ ఒక్కసారిగా దెబ్బతింది. దీంతో ఆయన తీవ్ర షాక్కి గురై గుండెపోటు వచ్చినట్లుగా వైద్యులు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో మొదట వరంగల్లోని రోహిణి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. రోహిణి ఆసుపత్రిలో సుమారు 45 నిమిషాల పాటు నిరంతర సిపిఆర్తో పాటు అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అందించి గుండె స్పందనను తిరిగి పునరుద్ధరించినట్లుగా వైద్యులు వెల్లడించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం మెకానికల్ వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం తక్కువ మోతాదులో మందులతో రక్తపోటు, ఇతర కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉన్నప్పటికీ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి మాటలకు కానీ నొప్పి ఉద్దీపనలకు కానీ ఎలాంటి అర్థవంతమైన న్యూరలాజికల్ స్పందన కనిపించలేదని వైద్యులు తెలిపారు. దీంతో ఆయన నాడీ వ్యవస్థ పనితీరుపై ప్రత్యేక నిఘా ఉంచినట్లుగా పేర్కొన్నారు. ఈజీ బ్రెయిన్ ఎంఆర్ఐ ట్రాన్స్కాన్షియల్ డాప్లర్ పరీక్షల్లో మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్ల హైపోక్సిక్ బ్రెయిన్ ఇంజరీకి సంబంధించిన లక్షణాలు కనిపించినట్లుగా హెల్త్ బులెటిన్లో వెల్లడించారు. అయితే పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అంతర్జాతీయ వైద్య ప్రోటోకాల్స్ ప్రకారం గుండె స్పందన పునరుద్ధరించిన తర్వాత 72 గంటల అనంతరం మరొక సమగ్ర న్యూరలాజికల్ రీఅసెస్మెంట్ నిర్వహిస్తామని, ఆ పరీక్షల ఫలితాల ఆధారంగానే మెదడు పనితీరు మీద మరింత స్పష్టమైన సమాచారం ఇవ్వగలమని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని క్రిటికల్ కేర్, కార్డియాలజీ, పల్మనాలజీ, న్యూరాలజీ విభాగాలకు చెందిన సీనియర్ నిపుణుల బృందం 24 గంటలు పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. చికిత్సకు సంబంధించిన ప్రతి కీలక అంశాన్ని కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నట్లుగా వెల్లడించింది. ఇదిలా ఉండగా పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ సహా వివిధ పార్టీల నేతలు కూడా ఆసుపత్రికి చేరుకొని ఆయన ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. మరో 72 గంటలు అత్యంత కీలకమని వైద్యులు పేర్కొనడంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇక మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్. శ్వేత, బీఆర్ఎస్ సీనియర్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా విషమంగానే ఉందనేది సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఆయన తీవ్రమైనటువంటి పల్మనరీ ఎంబోలిజం సంబంధించిన కారణంగా గుండెపోటుకు గురైనటువంటి ఆయన ప్రస్తుతం అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కేర్ యూనిట్లో మెడికల్ వెంటిలేటర్ పైన కూడా చికిత్స పొందుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్లనే ఈ జరిగినటువంటి పరీక్షల్లో కూడా వైద్యులు తెలిపినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాల ప్రకారం మరో 72 గంటల తర్వాత న్యూరాలజికల్ రీఅసెస్మెంట్ నిర్వహించి ఆయన ఆరోగ్య పరిస్థితి పైన కూడా మరింత స్పష్టత వెల్లడిస్తామన్న దాన్ని కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. రోహిణి ఆసుపత్రిలో సుమారు 45 నిమిషాల పాటు కూడా తను నిరంతరం సిపిఆర్ చేయడంతోనే తన గుండె పనిచేసింది అనే దాన్ని కూడా వైద్యులు చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత తనని మెరుగైన వైద్యం కోసం కూడా వరంగల్ నుంచి ఇక్కడ గ్రీన్ ఛానల్ ద్వారా యశోద హాస్పిటల్కి తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. సో ఇప్పటికీ 48 గంటలు పూర్తయిపోయింది. దాదాపు 60 గంటల వరకు కూడా పూర్తయిపోయినా కూడా తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా ఒక తారాస్థాయికి రావట్లేదు, తను స్పందించట్లేదు. మెయిన్గా మెదడుకు సంబంధించినటువంటి బ్రెయిన్ ఫంక్షనింగ్ లేదు అనే దాని మీద కూడా తెలుస్తూ ఉన్నది. వైద్యులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. మొదటగా యశోద హాస్పిటల్కి వచ్చిన తర్వాత కూడా వైద్యులు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక కొంత కనుభాగంలో కదలికలు, చేతులు, కాళ్ళు కొంత కదలికలు ఏర్పడ్డాయి. కానీ ఆ తర్వాత రెండో రోజుకి అంటే 48 గంటలు దాటిన తర్వాత కూడా అవి కూడా క్షీణించిపోయినాయి. సో లోపల ఉన్నటువంటి పార్ట్స్ కొంతగా క్షీణిస్తూ ఉన్నాయి అనే దాని కూడా వైద్యులు భావిస్తూ ఉన్నారు. సో మెయిన్గా దీనికి కారణం కూడా బ్రెయిన్ ఫంక్షనింగ్ పనిచేయట్లేదు, బ్రెయిన్లో చాలా ప్రాబ్లం ఉంది అనే దాన్ని కూడా వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. సో 72 గంటలు దాటితే తప్ప తన పరిస్థితి ఏంటి అనేది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా ఇటు ప్రముఖ చాలా వరకు కూడా సీనియర్ వైద్యులు ఇందులో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. దేశ విదేశీ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ పిలిపించింది అని దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయన కేసీఆర్ కూడా వెళ్ళారు. కేసీఆర్తో పాటు కేటీఆర్, హరీష్ రావు ఎప్పటికప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యానికి సంబంధించి కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే 48 గంటలు దాటిన తర్వాత దాదాపు 2 రోజులు పూర్తయిపోయినాక నిన్న సాయంత్రం వైద్యులు హెల్త్ బులెటిన్ సంబంధించి కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. సో బాడీలో పార్ట్స్ కొద్దిగా స్పందిస్తూ ఉన్నాయి, కానీ తన బ్రెయిన్ ఫంక్షనింగ్ ఒకటి స్పందించడం లేదు అని దాన్ని 72 అవర్స్ అంటే ఇవాళ సాయంత్రం వరకు కూడా మరి హెల్త్ బులెటిన్ సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. అంటే 3 రోజుల నుంచి కూడా చూస్తుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తూ ఉన్నది. అంతగా అనుకున్నటువంటి దాని మీద కూడా స్పందించలేకపోతూ ఉంది తన బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అవన్నీ కూడా. సో దానివల్ల మరింత పరిస్థితి సిచ్యువేషన్ చేజారిపోయేటటువంటి నేపథ్యం ఉంది అని దాన్ని కూడా వైద్యులు భావిస్తూ ఉన్నారు. సో 72 అవర్స్ దాటిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇస్తాము అనే దాని మీద కూడా వైద్యులు నేను చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాము. ఇంకో వైపు నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలనే దాని మీద కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు కావచ్చు, కార్యకర్తలు, పార్టీ నేతలు, అభిమానులు, ముఖ్యంగా నర్సంపేట ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున యశోద హాస్పిటల్కి క్యూ కడుతూ ఉన్నారు. మా నాయకుడు బ్రతికించండి అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అందరూ కంటతడి పెట్టుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. చాలా వరకు కొంతమంది పూజలు కూడా చేస్తూ ఉన్నారు, అర్చనలు కూడా చేపిస్తూ ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు మీద కూడా తను బ్రతకాలి అనే దాని మీద కూడా సో అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు కూడా
ఎప్పటికప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని కూడా కోలుకోవాలనే దాన్ని కూడా పార్టీ నేతలకు సంబంధించి వెళ్ళి చెప్పుకోవడం జరుగుతుంది, అప్పీల్ చేస్తూ ఉన్నారు. మా నాయకుడు మాకు కావాలంటూ కూడా జరుగుతూ ఉంది. దాంతోపాటు ఇటు రాజకీయంగా కూడా మంత్రి సీతక్క కావచ్చు, లేకపోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, సో వారందరూ కూడా వెళ్ళి డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. యశోద హాస్పిటల్ కూడా వెళ్ళినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఎట్లాగైనా మెరుగైన వైద్యం అందించాలనే దాన్ని కూడా మంత్రి సీతక్క కావచ్చు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్ కూడా వైద్యులకు కూడా సూచించినట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఎక్కడ కూడా రాజకీయం లేకుండా తను బ్రతకాలి అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనికి సంబంధించి సహకరిస్తూ ఉన్నారు. ఏదైతే అక్కడ వరంగల్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి యశోద హాస్పిటల్కి తీసుకొచ్చేటటువంటి మార్గదర్శకానికి సంబంధించి కూడా గ్రీన్ ఛానల్ ద్వారా కూడా తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన ప్రభుత్వ ఆమోదం కూడా వెంబటి రేవంత్ రెడ్డి ఇప్పించడం కూడా జరిగింది. సో దాని ద్వారానే ఒక గంటన్నర వ్యవధిలోనే వరంగల్ నుంచి ఇక్కడికి 180 కిలోమీటర్ల ప్రయాణ మార్గం కూడా సులువైందని చెప్పుకోవచ్చు. గంటన్నరలోనే వచ్చారు. సో దాని ద్వారా కూడా ఇంకా వైద్యానికి ఇంకా మరింత సమయం, చాలా తక్కువ సమయంలో వచ్చారు కాబట్టి సో వైద్యానికి మరింత మెరుగుపడేటువంటి అవకాశాలు కూడా ఏర్పడ్డాయి అనే దాన్ని కూడా దీనికి సంబంధించినటువంటి వార్త వింటున్నాము. సో మరి ఇవాళ సాయంత్రంకి సంబంధించి కూడా 72 అవర్స్ ఇవాళ సాయంత్రం పూర్తయిపోతుంది కాబట్టి సో దీనికి సంబంధించి మరి ఏం జరుగుతుంది, ఏంటి, తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే దాని కూడా తెలిసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. శ్వేత. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో మరో 72 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని డాక్టర్స్ చెప్తున్నారు. ఈ 72 గంటలు అత్యంత కీలకమైన వైద్యులు పేర్కొనడంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ అయితే నెలకొంది.